కాంగ్రెస్ పాలనలో నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధి పడకేసిందని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మాణంలో ఉన్న పనులను ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కావాలని చేయడం లేదని విరుచుకుపడ్డారు. మార్పు పేరుతో కాంగ్రెస్ సర్కార్ రాక్షస పాలన చేస్తోందన్నారు. మార్పు అంటే మోసం, మార్పు అంటే అరాచకమని పెద్ది సుదర్శన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమీ లేదు. ఆనాడు నేను తెచ్చినటువంటి నిధులను మాత్రమే ఆ పనులను రద్దు చేయడము, బెదిరించడం, కాంట్రాక్టర్లను అధికారుల పట్ల దుర్భాషలాడము, దుందుడుకుగా వ్యవహరించడము, ఆ పనులనే తన సొంత ఏజెన్సీ పేరు మీద మళ్లించుకొని తను చేసినట్టు ఫోజులు కొట్టడం తప్ప ఈ నియోజకవర్గానికి పైసా రాలేదు. 2 సంవత్సరాలు అవుతుంది. ఇలా వర్షాకాలం వచ్చింది, ఊళ్ళల్లో దోమల బెడద, సీజనల్ వ్యాధులు ప్రారంభమైనవి. ఎక్కడ ఆరోగ్య వ్యవస్థ మీద సమీక్ష లేదు, హెల్త్ రివ్యూ లేదు. ఎక్కడ కూడా ఈ నియోజకవర్గంలో శుభ్రత పట్ల, గ్రామీణ ప్రాంత ప్రజల యొక్క ఆరోగ్యం పట్ల ఎక్కడ కూడా ఎలాంటి సమీక్ష లేదు. మన నియోజకవర్గానికి వచ్చిన నిధులను 3వసారి ముచ్చటగా రద్దు కోసం ప్రతిపాదించుంటూ మన శాసనసభ్యులు మాధవరెడ్డి గారు. మేము అడుగుతున్నాము, ఇది ఏం పిచ్చి? ఒక్కొక్కరికి పిచ్చి ఒక్కొక్క రకంగా ఉంటుంది, ఇదేం పిచ్చి అని అడుగుతున్నాం మేము. మొన్నటి వరకు అగ్రిమెంట్లు చేద్దని బెదిరింపులో గురి చేస్తారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. లీగల్గా పోయి ఇవాళ అగ్రిమెంట్లు జరిగినటువంటి నెల రోజులు కాల అగ్రిమెంట్లు అయి పనులు నడుస్తున్నటువంటి పనులను కూడా రద్దు చేయాలని చెప్పి అధికారులను బ్లాక్మెయిల్ చేస్తారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఏ ముఖం పెట్టుకొని ఊళ్ళలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నిలబడుతున్న నర్సంపేట నియోజకవర్గంలో సిగ్గున్నోళ్ళు ఎవరైనా వచ్చిన నిధులను కాలా రాస్తారా? వచ్చిన నిధులను రద్దు చేస్తారా? నీ దమ్ముంటే, నీ చేతనైతే అదనంగా నిధులు తీసుకొచ్చి నీ కాంట్రాక్టుల దురాశ ఉంటే పనులు చేసుకో. ఎవరొద్దంటున్నారు? ఈ పనులను ఎందుకు రద్దు ప్రతిపాదించారు మాధవరెడ్డి గారు? మీరు గ్రామాలను ఏం చేద్దామనుకుంటున్నారు? మీకున్న విజన్ ఏందో ఒక్కసారైనా నర్సంపేటలో ప్రెస్ పెట్టి మాట్లాడే ఆలోచన ఒక్కనాడే రాకపోయే.